సుందర్ పిచ్చై ఈ పేరు అందరికీ తెలిసిందే. అంటే మన భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధుడైన చాలా ఒక మామూలు సాధారణ మధ్యతరగతి నుంచి ప్రతిష్టాత్మకమైన గూగుల్ సంస్థకి సీఈఓగా ఎదిగిన వ్యక్తి. ఆయన జీవితంలో అంటే ఎవరు కూడా ఒక్కసారిగా గొప్పవాళ్ళు అయిపోరు. వాళ్ళ ఆలోచన సరళి, ఆలోచన ధోరణి, వాళ్ళు కష్టపడే విధానం, వాళ్ళు జీవితాన్ని చూసిన కోణం, ఈ ఎన్నో విషయాలు మనకి బయటపడుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఆయన జీవితంలో ముఖ్య ఘట్టాలు యువతకే కాదు ప్రతి ఒక్కళ్ళకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కడికి ఆయన జీవితంలో ఆయనకు ఎదురైన అనుభవాల నుంచి మనం కూడా కొన్ని పాఠాలు తెలుసుకోవచ్చు. కాబట్టి ఆయన జీవిత విశేషాలు కొన్ని మీకు ఈ పరంగా తెలియజేస్తే డెఫినెట్గా ఇవన్నీ కూడా అందరి జీవితంలో కూడా ప్రభావితం చేస్తాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సుందర్ పిచ్చై సాధించిన విజయాలు కానీ, భారతదేశం తరపున వెళ్ళి అమెరికాలో గూగుల్ సంస్థలో సీఈఓ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ముఖ్యంగా సుందర్ పిచ్చై ఒక సిద్ధాంతం ఒకటి ఉంది, కాక్రోచ్ థియరీ అంటారు. అంటే బొద్దింక సిద్ధాంతం. నేర్చుకోవాలి కానీ ప్రతి విషయం నుంచి కూడా మనదైన కోణంలో మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకుని అవగతం చేసుకోవచ్చు, మనం అవి అవలంబించవచ్చు కూడా. ఈ బొద్దింక సిద్ధాంతం ఏంటి అంటే, సుందర్ పిచ్చై ఒకసారి మనకి ఒక హోటల్కి వెళ్ళారట. ఆ హోటల్కి వెళ్ళి ఆయన కాఫీ తాగుదాం అనుకుంటే చూస్తుంటే, అంటే ప్రతిదీ జీవితంలో కొంచెం కొన్ని విషయాలు పరిశీలిస్తూ ఉండాలి, కొన్ని పరిశోధిస్తూ ఉంటే అన్ని పుస్తకాల్లో ఉండేవి, జీవితాన్ని కూడా చాలా నేర్చుకోవచ్చు అంటూ ఉంటారన్నమాట. ఆయన అక్కడ ఒక పాఠాన్ని నేర్చుకున్నారు. ఆ పాఠాన్ని మనందరికీ కూడా తెలియజెప్పారు. కాబట్టి ఇది సుందర్ పిచ్చై బొద్దింక సిద్ధాంతం తెలుగులో. దాన్ని బొద్దింకని కాక్రోచ్ అంటారు కాబట్టి కాక్రోచ్ థియరీ. సరే, ఆయన వెళ్ళి హోటల్లో ఒక కాఫీ తాగుతూ కూర్చున్నప్పుడు, ఇది అమెరికాలో, అక్కడ ఒక నలుగురు ఒక టేబుల్ దగ్గర ఉన్నారట. వాళ్ళు కూడా ఏదో ఆర్డర్ ఇచ్చారు. ఈయన ఏదో ఆలోచించుకుంటూ అందరిని అబ్జర్వ్ చేస్తున్నా ఆ టేబుల్ దగ్గర దూరంగా ఆ నలుగురు కూర్చున్నారు, ఏదో ఆర్డర్ ఇచ్చుకున్నారు వాళ్ళు కూడా. ఈలోగా ఒక సంఘటన జరిగిందనమాట. ఆ సంఘటన ఏంటి అంటే, ఒక బొద్దింక వచ్చి ఎక్కడి నుంచో ఎగిరిపడి అక్కడ కూర్చున్న ఆ టేబుల్ దగ్గర కూర్చున్న ఒక అమ్మాయి మీద పడింది. దాంతో వెంటనే లేచి అమ్మో అనుకుంటూ అరుచుకుంటూ ఆ బొద్దింకను చూసి ఇంకా నానా రకాలుగా భయపడిపోయి కెవ్వుమంటూ అరుస్తూ అక్కడక్కడ దూకేస్తూ ఆ బొద్దింకని తీసి అలా ఇచ్చేంత వరకు ఆడు మామూలు మనిషి అవ్వాలన్నమాట. తీసి అలా విసిరింది. అక్కడ ఆ టేబుల్ మీద వీళ్ళ తాలూకు నలుగురు ఉండడంతో అది వెళ్ళి ఇంకోళ్ళ మీద పడింది. ఆ ఇంకొక వ్యక్తి కూడా అప్రయత్నంగా అరుస్తూ ఏదో ఒక పెద్ద నాగుపాము వచ్చేసిందా, లేదంటే ఏదో పాము కరిచేస్తుందా, లేదా నెత్తి మీద బాంబు పడిపోతుందంత అలాగా విపరీతంగా వాళ్ళు చెలించిపోయి నలుగురు లేచిపోయి అటు ఇటు అయిపోయి అక్కడ ఏదో జరిగిపోతుంది అన్నంతగా రియాక్ట్ అయ్యారు వాళ్ళంతా కూడా. ఇది చూస్తున్నారు. ఇంతకీ ఏంటి, అక్కడ ఒక చిన్న బొద్దింక ఒక అమ్మాయి మీద పడితే సరే ఎవరికైనా అసహ్యమే, ఎవరైనా దులుపుకుంటాం, కానీ దానికి మించి వాళ్ళు రియాక్ట్ అది వెళ్ళి ఇంకోళ్ళ మీద పడితే ఈలోగా ఏం జరిగిందంటే, అక్కడ ఆర్డర్ ఇచ్చారు కదా, ఆ వెయిటర్ వచ్చాడు. వెయిటర్ వచ్చి ఆర్డర్ అక్కడ టేబుల్ మీద పెడితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంత గలాట ఎందుకు జరుగుతుంది, నలుగురు ఎందుకు ఇంతలా డ్యాన్స్ చేస్తున్నారని చెప్పి చూస్తే ఒక బొద్దింక అక్కడ ఉంది. ఆ బొద్దింక ఏంటంటే అలా వెగుడుతూ అతను ఆ ప్లేట్లు అవి అలా టేబుల్ మీద పెట్టేసేసి ఉంటే ఒక ఇతను వెయిటర్ మీదే పడింది ఆ బొద్దింక. అంటే అది ఎగురుతుంది, దానికి భయమే కదా, ఇది మనం ఏదో చేస్తామని చెప్పి ఎంతమంది అరుస్తుంటే ఆ బొద్దింక పడేసరికి చాలా కూల్గా వెయిటర్ ఏం చేశాడు, ఆ బొద్దింకని ఇలా చేతితో పట్టుకుని చాలా బయటికి వెళ్ళిపోయి అది ఎక్కడో వీధిలో ఎక్కడో చెత్తబుట్టలో ఎక్కడ పడేసేసి మళ్ళీ ఏం తిరిగిన కూల్గా వచ్చి చేతి కడుక్కుని ప్లీజ్ టేక్ అని చెప్పాట. అప్పుడు ఈ సంఘటనలో మనకి ఏమర్థమవుతుంది, మామూలుగా అయితే బొద్దింక పడింది, ఒక అమ్మాయి వచ్చింది, అది ఇంకోటి మీద ఎగిరిపడింది, వాడు అరిచాడు పిచ్చగా. ఈలోగా ఒక వెయిటర్ వచ్చి ఆ బొద్దింకని తీసి ఏమీ తెలియనట్టుగా, ఏమీ భయం లేనట్టుగా వెళ్ళి బయటపడేసి వచ్చి చేతి కడుక్కున్నాడు, ఇక్కడ వీళ్ళ ముందు నిలబడ్డాడు అనేది. కానీ సుందర్ పిచ్చై అందులోంచి కూడా ఒక విషయం నేర్చుకున్నాడు, మనందరికీ తెలియజెప్పాడు. ఆ సుందర్ పిచ్చై గ్రహించిన విషయం ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ టేబుల్ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, తినడానికి వచ్చారో వాళ్ళంతా కూడా విపరీతంగా రియాక్ట్ అయ్యారు. ఈ వెయిటర్ ఎవరైతే ఆ బొద్దింకను పడేసాడో అతను రెస్పాండ్ అయ్యాడు. ఇక్కడ జరిగిన సంఘటనని రియాక్ట్ అండ్ రెస్పాండ్ అనే విషయంతో చూశాడు అన్నమాట. ఈ రియాక్షన్స్ అనేవి ఎలా వస్తాయంటే అచేతనంగా వస్తాయట. అంటే మన మనసులోంచి అచేతనంగా జరుగుతాయి, ఏదో భయంకరంగా ఏదో చిన్న మెదడు నుంచి వస్తాయంటారు చూసారా, అసంకల్పితంగా అచేతనంగా వస్తేనే మనకి రియాక్షన్. అమ్మో అని అరుస్తున్నామంటే అక్కడ ఆలోచనలకు ఏం ఇది లేదు, మన మైండ్ ఏం చెప్పట్లే, అచేతనంగా అరుస్తున్నాం, ఈ బొద్దింక ఏదో చేసేస్తుంది అన్నట్టుగా. కాబట్టి దాన్ని రియాక్షన్స్ అని పెట్టాడు. అతను ఏం చెప్పాడు, రెస్పాండ్. అక్కడ జరిగిన ప్రమాదమా అది ఏమిటి ఆలోచించి రెస్పాండ్ అయ్యాడంతే. ఆ బొద్దింకని తీసుకెళ్ళి అక్కడ పడేశాడు. నిజంగా బొద్దింక ఏ ఒక్క వ్యక్తిని చంపేయలేదు, దానికి అంత శక్తి ఏం లేదు.
అదేం కుట్టేలేదు. ఆ బొద్దింక మీద పడితే ఒళ్ళంతా దద్దులు పడి ఒక చిన్నపాటి అసహ్యం ఉంటుంది, అంతే తప్పితే ఇంకేం జరగదు. కానీ వీళ్ళ రియాక్షన్ చూస్తే ఏంటి, అక్కడ గలాటా చేసేస్తున్నారు మొత్తం. అంతమంది మామూలుగా అయితే సిగ్గుపడతారు, ఇంతమంది మిగిలిన కస్టమర్స్ మనం ఎలా బిహేవ్ చేయాలి చాలా చెప్తారు. అది సభ్యత కాదు, టేబుల్ మేనర్స్ కాదు. ఇక్కడ మేనర్స్ ఏం లేదు వాళ్ళు, ఎందుకంటే అచేతనంగా, అనాలోచితంగా, అసంకల్పితంగా వాళ్ళు చేసిన పని, దాంట్లో ఎటువంటి ఆలోచన ఉండదన్నమాట. ఒక చిన్నపాటి ఇదే తప్పితే, ఆవేశం ఇవి తప్పితే ఉండదు. కాబట్టి ఈ రియాక్షన్స్ ఉండకూడదు జీవితంలో, రియాక్షన్స్ ఉండకూడదు, రెస్పాండ్ ఉండాలి. రెస్పాండ్ అంటే ఏంటి, జరిగింది నిజంగా చికాకైన పనే బొద్దింక మీద పడితే, కానీ కూల్గా ఆలోచించి దీన్ని ఇక్కడికి తీసేస్తే అయిపోతుంది కదా, అదేమి కాదు కదా పెద్ద ప్రమాదం. అక్కడ వెయిటర్ రెస్పాండ్ అయ్యాడు, ఇక్కడ ఉన్నటువంటి హోటల్కి వచ్చిన ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రియాక్ట్ అయ్యారు. కాబట్టి చెప్తారనమాట ఆయన కాక్రోచ్ తెలియంటే ప్రతి దానికి, అది పెద్ద సమస్యనా చిన్న సమస్యనా రియాక్ట్ అవుతే పెద్ద ఉపయోగం ఉండదు, దానికి బుర్ర కూడా ఏం ఆలోచించక్కర్లేదు. రెస్పాండ్ అవ్వాలంటే మాత్రం దాని మీద కొంచెం స్టడీ చేయాలి, మనం ఆలోచించాలి. కాబట్టి బీ రియాక్ట్ అవ్వండి, డోంట్ రియాక్ట్, బీ రెస్పాండ్ అని ఆయన చెప్తారనమాట. అన్నిటికీ రియాక్ట్ అయిపోకండి, కానీ ప్రతిదానికి రెస్పాండ్ అవ్వండి అని చెప్తారన్నమాట. ఇది నిజంగా కాక్రోచ్గా ప్రపంచవ్యాప్తంగా సుందరపించే చూడడానికి చిన్న మాటలాగా ఉంటుంది. బొద్దింక ఎంత చిన్న జంతువో ఈ సంఘటన ఎంత చిన్న సంఘటన, అలాగే ఈ సుందరపించే చెప్పినటువంటి ఈ కాక్రోచ్ థియరీ చిన్నగా అనిపిస్తుంది, కానీ దీన్ని లోతుగా ఆలోచిస్తే చాలా అద్భుతంగా మన మీద కూడా పనికొచ్చు. మనం కూడా ఆ మాటకి చీటికి మాటకి రియాక్ట్ అయిపోతుంటాం. ఎదురు వ్యక్తి ఏ మాట చెప్తుంటే వినిపించుకోకుండా, ఆలోచించకుండా మాటలు మనం కూడా వదిలేస్తాం, షార్ట్ టెంపర్నెస్లా వదిలేస్తాం. రియాక్ట్లు ఏంటంటే బ్రేక్ పనిచేయదు. కానీ రెస్పాండ్ అవ్వాలంటే మటుకు మనం ఆలోచించాలి, తదనుగుణంగా మనం కూల్గా ఆలోచించాలి, తదనుగుణంగా మనం మన యాక్ట్స్ అలా ఉండాలన్నమాట. ఇలాగా ఆయన జీవితం ఈ రకంగా ఉండేదన్నమాట. ఇక ఆయన చెప్పిన ఈ కాక్రోచ్ మనం కూడా అందరం కూడా అవలంబిస్తే డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఇక గూగుల్ ఒక చిన్న అంటే మధురై దగ్గర ఏదో దగ్గర పుట్టినటువంటి సుందర్ పిచ్చై ఇండియాలో ఒక సాధారణ మధ్యతరగతే చెప్పాలంటే. ఆయన చెప్తుంటాడు, ఆయన మాటల్లో చూస్తే కనుక ఖరగ్పూర్ ఐఐటిలో ఆయన ఇది ఐఐటి చదవడం, అక్కడి నుంచి స్టాన్ఫోర్డ్లో స్కాలర్షిప్ మీద అక్కడికి వెళ్ళి ఎంఎస్ డిగ్రీ చేయడం, తర్వాత ఎంబీఏ చేయడం, తర్వాత గూగుల్లో జాయిన్ అవ్వడం, ఆ గూగుల్లో అంచెలంచెలకే ఎదగడం, ఇవన్నీ జరిగిందనమాట. అయితే ఈ ఐఐటి ఖరగ్పూర్లోనే అంజలి అని చెప్పేసి ఒక ఆవిడతో ఇష్టపడి రాజస్థాన్ అమ్మాయితో, రాజస్థాన్ కోట అక్కడి నుంచి వచ్చిన అమ్మాయి, ఇద్దరు ఒకటే కెమికల్ ఇంజనీరింగ్ ఎక్కడో కలవడం, ఆ అమ్మాయి మీద ఇష్టం కలగడం, వెంటనే డెసిషన్ తీసుకున్నాడు. కాబట్టి ఆ ఐఐటి పూర్తి అవ్వకుండానే ఆ అమ్మాయితో నిశ్చితార్థం కూడా చేసేసుకున్నట్టు ఆయన, వాళ్ళిద్దరూ అనుకుని కూడా. అంటే వాళ్ళకి భవిష్యత్తు మీద అంత అండర్స్టాండింగ్ ఉంది ఆ అంజలితో ఉంటే. ఇక్కడ ఈ అంజలి ప్రస్తావన ఎందుకంటే, అంజలి ప్రస్తావనతో ఒక ఘటన, మరి ఒకటి విషయం ఇక్కడ ఉంది. ఆ భార్య ఉంటే ఒక్కసారి అంటే భార్య తన జీవితంలో ఎంత పాత్ర పోషించింది తన విజయంలో. ఎందుకంటే గూగుల్ క్రోమ్ కానీ, గూగుల్ డ్రైవ్ కానీ, గూగుల్ మ్యాప్స్ కానీ క్రియేషన్లో, వాటి తయారీలో సుందర్ పిచ్చైది చాలా గణనీయమైన పాత్ర ఉందని చెప్పాలి. సో ఒక్కసారి ఇది మరి ఈ ఘటన నేను విన్నది, ఆ సుందర్ పిచ్చై 24 hours ఆఫీసులో కూర్చొని ఆయన పనులను చేసుకుంటూ ఉంటాడు, ఆయన ప్రోగ్రామింగ్లో, సాఫ్ట్వేర్లో ఆ నిరంతరం పని ఏదై టైపు ఉంటే భార్య అంజలి చెప్పిందట. ఆవిడ కూడా యాక్సెంచర్లో ఎక్కడో ఆ టైంలో చేసేది అనుకుంటా. ఏం చెప్పింది, ఒక ఫంక్షన్ ఉంది, మనకు తెలిసిన వాళ్ళు పిలిచారు, రాత్రి 8 పలానా ఏరియాకి వెళ్ళాలి, నేను ఆఫీస్ నుంచి వెళ్ళిపోతాను, నువ్వు అటు డైరెక్ట్ వచ్చేస్తావు అని అడిగితే డెఫినెట్గా నేను ఎన్నింటికి చెప్పంటే 8 అంటే 9 ఏదో బయలుదేరాడు మనవాడు. సరే ఇంకా టైం ఉంటుంది, ఇంకా డిన్నర్కి వెళ్ళొచ్చు కదా అని వెళ్తే పొరపాటు ఏం చేశాడంటే ఒక రూట్లో వెళ్ళవలసింది ఇంకో రూట్లో వెళ్ళాడు. వెళ్ళేసరికి ఏముంది, ఆ ఫంక్షన్ కాస్త అయిపోయింది, ఆ వెనకాల వేరే ఆ రూట్ తెలియలేదు, ఏదో ఆలోచించుకుంటూ వెళ్తాడు కదా సుందర్ పిచ్చై, తెలియకపోతే మళ్ళీ ఎంత దూరం వెనక్కి వెళ్ళేసరికి అక్కడ ఫంక్షన్ కాస్త అయిపోయి టైం 11, 12 అయింది. ఈ తిరుగుళ్ళని తిరిగేసరికి ఇంటికి వచ్చేసరికి అంజలి, ఏంటి మీరు వస్తానంటే కదా వెళ్ళాను, నేను మీరు రాకపోతే నేను మానేసేదాన్ని కదా అని చివాట్లు పెట్టింది భార్య. అంటే వెంటనే ఆ చివాట్లు పెడితే మనం ఏం చేస్తాం, నార్మల్గా పీపుల్ ఏం చేస్తాం అంటే భార్యతో గొడవ పడతాం. రోడ్డు తప్పిపోయింది, అలా పొరపాటు జరిగింది, నేను బయలుదేరాను, రాలేకపోయినా, అటు వచ్చేసరికి అంత క్లోజ్ అయిపోయింది, నువ్వు ఇంటికి వచ్చేసావు అని అంటాం మామూలుగా అయితే. కానీ ఆ సుందర్ పిచ్చై దాని నుంచి కూడా ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాడు. అంటే మనలాగా ఎంతమంది ఇప్పుడు ఇదేదో ఫంక్షన్ కంటే మిస్ అవుతున్నాం, కానీ అంతమంది వెళ్ళాల్సిన రూట్లో వెళ్ళైపోతున్నారు, ఏ చీకట్లోని ఇంకోటి దీనికి ఏదో ఒకటి చెయ్యాలి చెప్పి అప్పుడు అంజలికి సారీ చెప్పి భార్యకి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆయన. గొప్ప వాళ్ళ కథలు ఎలా ఉంటాయని చెప్తాను, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయని చెప్తాను. వెళ్ళిపోయి తన టీంలో కొంతమంది కాల్ చేసి ఆ టైంలో అర్ధరాత్రి 12ంటికి
మనం ఇలా జరుగుతాం కాబట్టి మనం మ్యాప్స్ కనిపెట్టాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ఆ చీకట్లో ఎవరుంటారు? పలానా ఇప్పుడు అమీర్పేట నుంచి ఎస్ఆర్ నగర్ అంటే పగలైతే ఎవడని చెప్తాడు, అది కూడా ఎలా వెళ్ళండి ఇలా వెళ్ళండి అని. ఆ రాత్రి ఎవడో ఎక్కడికి చెప్తాడు? చీకట్లో. కాబట్టి ఇటువంటి బాధ మొత్తం మన మానవాళికి అంతా ఉంటుంది. ప్రపంచంలో ప్రతి దేశం వాడికి మనం వెళ్ళాల్సిన మార్గం ఏంటి తెలియాలంటే మ్యాప్స్ కావాలని చెప్పి ఒక ఆలోచన పుట్టి అప్పటికప్పుడు ఆ గూగుల్ మ్యాప్స్ అనే ఆలోచనకు శ్రీకారం చుట్టి అప్పటి నుంచి నిరంతరం కృషి చేసి ఇప్పుడు మనం అంతా ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఆటో రావాలంటే, ర్యాపిడో రావాలంటే, ఊబర్ రావాలంటే మ్యాప్స్ లేకుండా ఇప్పుడు మన జీవితం సాగదు. ఎక్కడికి ఎవరు వెళ్ళాలన్నా ధైర్యంగా ఎక్కడ దాకా వెళ్ళాం ఆ మ్యాప్ చూసుకుందాం, ఎక్కడ దాకా ఇంకా వెళ్ళాలి మ్యాప్ చూసుకుందాం. ప్రతి ఒక్కడి జీవితంలో కూడా గూగుల్ మ్యాప్ అనేది లేకుండా ముందుకు సాగదు. అప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన నుంచి ఈ గూగుల్ మ్యాప్స్ పుట్టిందని చెప్పుకుంటూ ఉంటారు. అయితే భార్యకి ఎంత గౌరవం ఇవ్వాలనే విషయంలో కూడా ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడనమాట. ఎందుకంటే మనం ఏంటి ఆడవాళ్ళు మనకి వీళ్ళకేం తెలుసు అనుకుంటాం, వాళ్ళు అన్నీ చదువుకున్నారు. ఇప్పుడు ఈ పిచ్చే భార్య కూడా ఖరగ్పూర్లో ఐఐటీలో ఈయనతో సమానంగా చదువుకుంది. అయినప్పటికీ భార్య సలహాలు పాటించాడు. 2004లోనో ఎప్పుడో ఈయన ప్రతిభ అంటే గూగుల్ క్రోమ్లోను వాటిల్లో వీటిలో పనిచేసేటప్పుడు వైస్ ప్రెసిడెంట్గా రమ్మని చెప్పి మిగిలిన కంపెనీస్ ఉంటాయి కదా, ట్విట్టర్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి వాళ్ళంతా ఆఫర్స్ ఇచ్చేవారంట. అప్పుడు వాళ్ళ భార్య అంజలి చెప్పిందట, సుందర్ నువ్వు కంగారు పడకు, ఇక్కడ గూగుల్లో నీ సపోర్ట్ కావాలి, ఈ గూగుల్లోనే నీకు చాలా అద్భుతమైన ఎదుగుదల ఉంటుంది, కాబట్టి నువ్వు వాళ్ళు ఎప్పుడేదో ఇచ్చే ప్యాకేజ్ కొద్ది దానికి నువ్వు చెల్లించిపోకు, ఇక్కడే ఉంటే మనం మంచిది నువ్వు అనే ఒక సలహా చెప్పిందిట. తర్వాత ఎందుకో కానీ యాక్చువల్లీ మనం కూడా వేరే కంపెనీ ఎవరైనా పిలిస్తే ఆఫర్ ఇస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా అది బాగుంటే కనుక వెళ్ళిపోతారు ఉన్న కంపెనీ వాళ్ళు. కానీ ఆవిడ ప్రిడిక్షన్ ఏంటంటే, సుందర్ నువ్వు ఇక్కడే ఉండు, దీంట్లోనే నీకు అభివృద్ధి కనపడుతుందని చెప్తే ఏం చెప్తుంది పిచ్చిది భార్య అని అనుకోకుండా అంజలి మాట విని అక్కడ ఉండిపోవడం వల్ల సుందర్ పిచ్చే తర్వాత కొన్నాళ్ళకే వైస్ ప్రెసిడెంట్ నుంచి ఇవన్నీ సాధించిన విజయాలు చూసి వాళ్ళు అంటే అక్కడ అమెరికాలో ఉండరా మేధావులు ఉంటారుగా, ఆ గూగుల్కి సీఈఓగా ఈయన్ని ప్రమోట్ చేశారా దాని డైరెక్టర్స్ అంతా కలిసి. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు తెలిసి ఒక దశాబ్దం 10 ఏళ్ల పాటు అయిపోయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఎన్నో అభివృద్ధి సుందర్ పిచ్చే సీఈఓగా ఉండగా జరిగాయని చెప్పుకోవాలి. సుందర్ పిచ్చే అంటే కంప్యూటర్లో ఒక విప్లవం సుందర్ పిచ్చే అని కూడా చెప్పాలి. గూగులే ఒక విప్లవం అయితే అందులో ఒక విప్లవకారుడు సుందర్ పిచ్చే అని చెప్పాలి. ఈ సుందర్ పిచ్చే జీవితంలో ఆయన ఒక చోట చెప్పగా నేను విన్నాను చూశాను ఏంటంటే, అంటే దాంట్లో కూడా ఒక పాజిటివ్ దృక్పథం చెప్తాను. ఆయనకు స్వీట్ ఇష్టం ఉండేది కాట. మద్రాసులో ఉన్నప్పుడు తల్లిది ఎప్పుడైనా పండగలకు పుట్టినరోజుకు పాయసం చేసేదట. ఆ పాయసం చేసినప్పుడు అది దిగేది కాదు, కానీ ఇంట్లో అక్కడ అన్వాయితీ ప్రకారం పాయసం చేసేవారు. పుట్టినరోజుకు వేటు పాయసం అనేది నైవేద్యం పెట్టేవారు. ఆ పాయసం తల్లి ఇచ్చిన పాయసం పడేయకుండా అందులో సాంబార్, ఆయన ఓన్లీ ఈ కారపు సరుకులు కారం ఇష్టం ఆయనకి. ఆ కారంతో కాంబినేషన్ తీసుకుని ఒక స్పూన్ పాయసం తింటే ఒక స్పూన్ సాంబార్ నోట్లో పెట్టుకోవడం. అంటే నీకు నచ్చని విషయంతో బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని ఒక సిద్ధాంతం ఆయన మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. చాలా పనులు మనకి నచ్చవు. ఇప్పుడు ఏదో తిండి విషయం కానీ పాయసం సాంబార్ అని చెప్పాడు, కానీ ప్రతి విషయంలో మనకి నచ్చని మనకు కొరుకుడు పడిన విషయాన్ని నచ్చిన విషయంతో బేరీజ్ వేసుకుని సమన్వయం చేసుకుంటే బ్యాలెన్స్ చేసుకుంటే డెఫినెట్గా లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. దానివల్ల లైఫ్ బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఈ విషయాన్ని కూడా మన సుందర్ పిచ్చే ఈరోజు ఆయనకి అంటే ఈరోజు అంటే చాలా 2022, 2023 కరెక్ట్గా తెలీదు. దాంట్లో ఏంటి అంటే అప్పటికే ఆయనకి ప్యాకేజ్ గూగుల్ సీఈఓలో ఇచ్చింది మన ఇండియన్ కరెన్సీలో చూస్తే రోజుకి దాదాపు 5 కోట్ల రూపాయలు, అంటే రూపాయలు చెప్తే కనుక అదే రకంగా మొత్తం మీద 1800 కోట్ల రూపాయలు ఆయన సంవత్సరానికి అందుకుంటారు. తర్వాత దాంతో ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు, అదేం పెద్ద బాధ కాదు. కానీ సుమారు ఒక 50 ఏళ్ళు దాటి 52 ఏళ్ళు వస్తే మొత్తం ప్రపంచానికే ఆయన ఒక ఇన్వెన్షన్ లాగా గూగుల్లో ఎన్నో కనిపెట్టి సుందర్ పిచ్చే భారతదేశాన్ని అందరికీ, అలాగే పద్మభూషణ్ అవార్డు కూడా భారత ప్రభుత్వం ఏదో ఇచ్చినట్టుంది. కాబట్టి నేను డియర్ ఫ్రెండ్స్ మీకు ఏం చెప్తున్నానంటే, ఈ సుందర్ పిచ్చే జీవితం నుంచి ఒక బొద్దింక సిద్ధాంతం కానీ, అలాగే ఇందాక చెప్పినటువంటి మ్యాప్స్ విషయంలో జరిగే సంఘటన కానీ, ఇవన్నీ నేను నాకున్న ఆసక్తి కొద్దీ నేను చూసినవి, విన్నవి, చదివినవి. దీంట్లో ఇంకా ఏదైనా ఉంటే మంచి విషయాలు ఉంటే ఉండొచ్చు, కానీ దీంట్లో ఆ సుందర్ పిచ్చే నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఒక సెలబ్రిటీ హోదాలాగా, ఒక కంప్యూటర్ సైంటిస్ట్ హోదాలాగా వెళ్ళాడు. కాబట్టి దీంట్లో రంధ్రాన్వేషణ చేయకుండా, బొక్కలు వెతకకుండా, రసాన్వేషణ అంటామే, ఇందులో ఉన్నటువంటి ఆ గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆ సుందర్ పిచ్చే ఒక సాధారణ వ్యక్తి నుంచి ఒక అసాధారణమైన కంపెనీకి సీఈఓగా మారిన వైను
దాంట్లో ఈ నేను చెప్పిన సంఘటనలు దయచేసి అర్థం చేసుకోండి. వీలైతే అవి వంట పట్టించుకుని మనం కూడా ఆ దిశగా ఒక పెద్ద అభివృద్ధి దిశగా వెళ్ళాలి అని ఆశిస్తున్నాను. అలా కాదండి మీరు తప్పు చెప్పారు, ఉప్పు చెప్పారు నన్ను కరెక్ట్ చేయడం ఎందుకు? దీంట్లో ఏదైతే ఉంటుందో అంటే హంస నీరు న్యాయం అంటారు. హంస ఏదో పాలు నీళ్ళు కలిపిస్తే పాలు తీసుకుని నీళ్ళు వదిలిపెట్టేస్తుందని చెప్పుకుంటూ ఉంటారు ఎవరు చూడపోయినా కూడా. అలాగా హంసక్షీర న్యాయంలాగా పాలు తీసుకోండి, నీళ్ళు ఏమంటే వదిలిపెట్టేయండి దయచేసి. సుందర పిచ్చే మటుకు చాలా 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 కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళి ప్రపంచానికి ఆయన సేవలు అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఈ శతాబ్దంలో మనతో పాటు ఉన్న వ్యక్తుల్లో డెఫినెట్గా ఆయన చూసి మనలాంటి వాడు ఎంతో నేర్చుకోవచ్చు. అలాగే ఆయన జీవిత చరిత్రలు కానీ ఆయన సాధించిన విజయాలు కానీ మన పుస్తకాల రూపంలో వచ్చాయి కాబట్టి అవి కూడా చదవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన సంఘటనల మచ్చుకి నాకు తెలిసిన మేరకు చెప్పాను. మీరందరూ విని ఆనందించండి. అలాగే అటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు నేర్చుకోవడానికి ఏదో ఒక విషయం కూడా తెచ్చుకోండి. ముఖ్యంగా బౌద్ధిక సిద్ధాంతం చూసుకుంటే నేను చెప్పాను కదా, అది అన్ని చోట్ల పాటించదగ్గది. రియాక్ట్ అవ్వకండి, రెస్పాండ్ అవ్వండి చాలు. థ్యాంక్ యూ.